ఓకే. హాయ్ హలో గైస్, మనం ఈరోజు చెరువుకి వచ్చాము. మా ఊళ్ళో ఇక్కడ చాలా ఇట్లా ఉన్నాయి. వీటి లోపల ముత్యాలు ఉంటాయని చెప్తారు. నీళ్ళకి కొట్టుకొచ్చింది ఇది, ఎండిపోయింది. ఇప్పుడు లోపలికి తెరుద్దాం, చూడండి ఏముంటుందో ఉండదో. రియలా ఫేక్ అని? ఫేక్ గైస్, ఇట్ ఈస్ రియల్లీ ఫేక్. సారీ. ఇలాంటివి ఇక్కడ మర్రైనా ఉన్నాయి. నీళ్ళుంటే మస్తు ఉంటుండే. ఇక్కడ దవ్వుడి నీళ్ళు వస్తాయి చూడండిగా, నీళ్ళు మస్తు దవ్వండి. ఆ శంకుంతో దవ్వండి. శంకుంతో దవ్వు, నీళ్ళు మలుస్తాయి పెద్ద అమ్మలో దాన్ని నీళ్ళ ఊట బాగా. పండుకోండి, చాప్ వేసుకోండి. పిల్ల ఎట్లా పట్టుకుంటారా తిని? మంచిగా వచ్చిన కంచర గాడిలోకి వచ్చింది. మొత్తం వీడియో అయిపోతే తెలుస్తుంది. అమ్మ మామిడికాయలు తీసుకుంటాం. ఏం లేకుంటది, ఓపెన్ చేయాలి. చచ్చిపోయినా పాపమ్ము, నీళ్ళు లేక నచ్చలేవు. ఏం లేదు, చచ్చిపోయినాయి కదా. నీళ్ళు ఉండేటివి ఉంటాయి, ఇప్పుడు నీళ్ళు ఉండేవి బతుకుంటాయి. అవునమ్మా, నీళ్ళల్లో అవేమంటారు, కప్ప పిల్లలు ఉన్నాయి. ఇగో గిడు చేప పిల్లలు. ఏ దశలు ఉన్నాయి కప్ప పిల్లలు? కప్ప పిల్లలు ఉన్నాయి. అది చిన్న చేప ఉంది. నీళ్ళల్లో దొరికింది అప్పులకే. ఎందుకు వదిలేస్తున్నావు? ఎందుకు వదిలేస్తున్నావు? చేపలాకుంది. నీళ్ళు ఉంటాయి, ఉంటాయి. ఏం లేదు, బేబే అంటారు. ఉంది పిల్ల, ఇక బరువు ఎంతగానో బరువు ఉంది, కానీ పిల్లలు ఏదో కదులుతున్నట్టు బేబే అంటున్నారు. వండుకొని తినాలి ఇవి తీస్తే. ఏం కాదు, కప్పనే ఉంటుంది, అందులో ఏం లేకపోతే. చెంచేతో వీటితోనే తీసుకెళ్తాను, తీసుకెళ్తాను. ఇప్పుడే నిద్రలో పురుగులు ఉన్నాయి. ఇగో చచ్చిపోయింది. ఏంది ఇది? ఇగో పాపం చచ్చిపోయింది. చచ్చిపోయినాయి, పురుగులు తింటున్నాయి కదా. ఏమో ఉంది చూడు అందులో. ఫస్ట్ టైం అవి క్లోజ్ ఉన్న రెండు చిప్పలను కలిసి చూడడం. ఆ పిల్ల నీళ్ళల్లో చాచి అనిబడి బిడ్డ ఏం దోకింది చిన్ను? మంచిగా తయారైన అమ్మ తీస్తున్నాను బాగా భయం అవుతుందట. నేచర్ లవర్స్ మస్తు ఎంజాయ్ చేస్తాం. ఫుల్గా వాటర్ ఉంటే హైలైట్ ఉంటుండే ఇక.